మనం గృహప్రవేశాలకు వెళ్ళినప్పుడు చాలా ప్రాంతాల్లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అక్కడ ఏదైనా వాక్యము సంప్రదించాలి అంటే చిన్న వాక్య భాగం చదువుకుంటారు. 127:1 చూడండి, ఆ మాట నేను చూపిస్తాను మీకు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చాలు, స్తోత్రం చెప్పండి. ఈ మాటే కదా అందరూ ఉపయోగిస్తారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా, గృహప్రవేశమైనా, శంకుస్థాపన జరుగుతున్నా ఈ మాటే ఉపయోగిస్తాడు. దైవజనుడు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. కానీ వాస్తవానికి ఈ లోక సంబంధమైన ఇంటి గురించి భక్తుడు మాట్లాడట్లేదు. ఈ లోక సంబంధమైన మనం కట్టుకుంటున్న ఇంటి గురించి భక్తుడు మాట్లాడట్లేదు. దేవునికి కట్టబడే ఇల్లు గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. జాగ్రత్తగా వినండి. కొన్ని మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని విషయాలు మీకు అర్థమయ్యేటట్లు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. జాగ్రత్తగా విందాం. ఎట్లాగంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థము అన్నాడు. నేను అంటాను, ఇల్లు దేవుణ్ణి నమ్ముకున్న వారే కట్టుకుంటున్నారా? బయట ఉన్నవారు కూడా కట్టుకుంటున్నారా? అన్యులు కూడా కట్టుకుంటున్నారు కదా, మనకన్నా గొప్పగా కట్టుకుంటున్నారు. అపార్ట్మెంట్లు కడుతున్నారు చాలామంది. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే కాదు కదా, గొప్ప గొప్ప అపార్ట్మెంట్లు కడుతున్నారు. చాలా చాలా పెద్ద పెద్ద ఇల్లులు కడుతున్నారు. కొన్ని ఇల్లులు కడుతున్నారు, అద్దెలకు ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారు. చాలా చక్కగా కట్టుకుంటున్నారు ఇల్లులు. వారందరూ దేవుణ్ణి నమ్ముకున్న వారే కాదు కదా. మరి యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమన్నాడు కదా. ఇక్కడ వారి కష్టము వ్యర్థమన్నాడు కదా. అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడలంటే ఏ ఇల్లు అంటే దేవుని కొరకు ఈ ఇల్లు. ఏ ఇల్లు? మనము కట్టే ఇల్లు దేవుని కొరకు. ఆయన ఇక్కడ నివసించాలనుకుంటున్నాడు. ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఒక్కసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. ఆలయం ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఎవడైనను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, ఏమని రాయబడింది ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరగరా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇదేమిటిది? ఏ ఇల్లు? ఏమండి, ఏ ఇల్లు కోసం మాట్లాడుతున్నాడు ఆయన? దేవుని కొరకు కట్టబోయే ఇంటి కోసం మాట్లాడుతున్నాడు. చాలామంది కట్టాలని చూస్తారు, నేను దేవుని సన్నిధిలో ఎదగాలని చూస్తారు, ఎదగలేరు. దేవుని సన్నిధిలో ఆయనకి నివాస స్థలముగా మారాలని చూస్తారు, మారలేరు. ఎందుకంటే వారికి దేవునితో సంబంధం ఉండట్లేదు కాబట్టి. దేవునితో ఒక బంధం ఉండాలి, దేవునితో ఒక సంబంధం ఉండాలి, దేవునితో ఒక సంకల్పము, ఆయనతో ఒక నిత్య సంకల్పము చేసుకున్న వారిగా ఉండాలి, ఆయనతో నడుచువారిగా ఉండాలి. దేవునికి ఇల్లుగా కట్టబడాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకనే యెహోవా కృప ఉండాలి, దేవుని కృప ఉండాలి ఇల్లుగా కట్టబడాలి అంటే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, నేను ఇల్లుగా కట్టబడాలి అంటే దేవుని ఆత్మ నాలో నివసించాలి అంటే, ఈ ప్రాణాత్మ దేహములు ఆయనకి నివాస స్థలముగా మారాలి అంటే దేవుని కృప ఉండాలి. ఆ కృపకు నేను పాత్రుడను కావాలి. ఈ రోజున చాలామంది వచ్చి వెళ్ళిపోవడంలో కట్టబడరు. గొప్ప దైవజనుడి దగ్గరికి వచ్చినా సరే కట్టబడరు. ఎలీషా గొప్ప దైవజనుడే కాదా? 2 పాళ్ళ ఆత్మ పొందుకున్నవాడే కాదా ఎలీషా? మరి గెహాజీ కట్టబడ్డగలిగాడా? గెహాజీ ఆలోచన ఎంచేపు డబ్బు మీదే, గెహాజీ ఆలోచన ఎంచేపు సంపాదన మీదే, గెహాజీ ఆలోచన ఎంచేపు లోకం మీదే, గెహాజీ ఆలోచన ఎంచేపు ఉన్నతంగా బ్రతకాలి, శబాస్ అనిపించుకోవాలి, అనేక మందికి గొప్పగా బ్రతకాలి, ఇలాగ లోకం మీద ఉన్నాడు. కానీ దైవజనుడిని వెంబడించే స్థితి సరైనది కాదు కాబట్టి తన ఇల్లు కట్టుకోలేకపోయాడు. అందుకని యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం. నీ ఆలోచన దేవునితో కలవనప్పుడు, నీ ఉద్దేశం దేవునితో కలవనప్పుడు, నీ సంకల్పం దేవునితో లేనప్పుడు, నువ్వు దేవునితో సంబంధము కలిగి లేనప్పుడు ఎట్లా కట్టగలదు నువ్వు దేవునికి ఇల్లు? ఎట్లా మారగలదు నువ్వు దేవునికి నివాస స్థలముగా? నువ్వు డబ్బుకి ఇల్లు అయిపోయావు, ధనాపేక్షకు ఇల్లు అయిపోయావు, ఈ లోకంలో ఉన్న సుఖభోగాలకి ఇల్లు అయిపోయావు, అపవాదికి ఒక నిలయముగా మారిపోయావు. అందుకని డబ్బు 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 డబ్బు, కూర్చుంటే డబ్బు, నుంచుంటే డబ్బు, మాట్లాడితే డబ్బు, నిలబడితే డబ్బు, మాటకో ముందు డబ్బు, మాట తర్వాత డబ్బు, డబ్బు డబ్బు డబ్బు. చచ్చిన తర్వాత కూడా ఆ డబ్బుతోటి నేను కాల్చాలో లేకపోతే ఆ డబ్బుతోటి పోడ్చాలో అర్థం కాదు. నువ్వు ఎట్లా కట్టగలదు దేవునికి ఇల్లు?
నువ్వు ఎట్లా కట్టగలవు దేవునికి ఇల్లు? కట్టలేవు, నీ వల్ల కాదు. దేవునికి ఇల్లు కట్టాలంటే ముందు నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా దేవునికి నివాస స్థలంగా మారాడంటే ఎలా మారాడో చెప్పనా? ఏలియా వెళ్ళి చిన్న మాట చెప్పగానే సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు తన్ను తాను అప్పగించుకుని ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఏలియా ఎక్కడికి నడిస్తే అక్కడికి అతడు వెళ్ళాడు. కాబట్టి దేవునికి ఒక నివాస స్థలముగా మారిపోయాడు ఎలీషా. నువ్వు ఆ స్థితిలో ఉండగలిగితే, నువ్వు ఆ స్థితిలో నిలబడగలిగితే, దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించగలిగితే దేవునికి ఇల్లుగా కట్టబడదు. కానీ నీ వల్ల అవ్వట్లేదంటే నువ్వెక్కడో దారి తప్పిపోతున్నావు బిడ్డ. ఆలోచించు. ఎక్కడో నీ ఆలోచనలు తప్పిపోని, నీ తలంపులు తప్పిపోని ఈ లోకములోనే తిరుగుతూ ఉన్నావు. ఏలియా కూడా ఊసిపోక వెళ్ళలేదు. ఏలియా శిష్యులందరూ ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఏలియా కూడా వెళ్ళలా. వాళ్ళు అనుకున్నారు, మాకు ఈ సంఘం చాలనుకున్నారు, మాకు ఈ ప్రత్యక్షత చాలనుకున్నారు, మాకు ఈ అభిషేకం చాలనుకున్నారు ఏలియా శిష్యులందరూ. కానీ ఎలీషా అనుకున్నాడు, ఏలియాకి దేవునితో ఒక సంబంధం ఉంది, అది అద్భుతమైన సంబంధం, ఆ సంబంధాన్ని నేను సంపాదించుకోవాలనుకున్నాడు ఎలీషా. ఏలియా కూడా నడుస్తున్న ఎలీషా ఆలోచన వేరు, మిగతా శిష్యుల ఆలోచన వేరు. వాళ్ళు అనుకున్నారు, ఈ మట్టికి చాలు, ఆయన నన్ను అభిషేకించేశాడు కదా, నేనేదో చిన్న సంఘం కట్టేసుకున్నాను కదా, చిన్న ప్రార్థన చేసేస్తున్నాను కదా, స్వస్థతలు వచ్చేస్తున్నాయి కదా, సరిపోద్దులే అనుకున్నారు. కానీ ఎలీషా అట్లా సరిపెట్టుకోలే. ఎలీషా ఆలోచన ఏంటంటే, ఏలియాకి దేవునికి ఉన్న సంబంధము నేను కలిగి ఉండాలి. ఏలియాకి దేవునికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? దుప్పటి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దుప్పటే దేవునికి ఏలియాకి ఉన్న సంబంధం. అందుకే ఏలియా దుప్పటి అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దుప్పటే దేవునికి ఏలియాకు ఉన్న సంబంధం. అర్థమవుతుందా? ఆ సంబంధము లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఫలిస్తావు, ఏ విధముగా ఆయనకి ఆలయముగా మార్చబడతావు, ఏ విధముగా ఆయనకి నివాస స్థలముగా, పరిశుద్ధ స్థలముగా మార్చబడలేవు. కానీ ఎలీషా ఎంబడించింది ఏంటో తెలుసా? ఆ సంబంధం పొందుకోవాలని. అందుకనే ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. అంటే ఆ సంబంధం కలిగింది. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయిన తర్వాత అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఎప్పుడైతే ఏలియాని తీసుకుపోయాయో అప్పుడు ఎలీషా ఏం కోరుకున్నాడు? 2 పాళ్ళ ఆత్మ కోరుకున్నాడు. 2 పాళ్ళ ఆత్మ ఓకే, కానీ దేవునికి ఏలియాకున్న సంబంధము ఇప్పుడు ఎలీషాకి దేవునికి ఏర్పడినట్లుగా ఆ దుప్పటి అతని మీద పడింది. అదే దుప్పటి తీసుకుని వచ్చి యర్దానును కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడా అని అడుగుతున్నాడు. ఏలియా దేవుడు ఎక్కడా అన్న మాటకి అర్థమేమిటో తెలుసా? ఇప్పుడు ఏలియాకి దేవునికి ఉన్న సంబంధము ఇప్పుడు నాకును దేవునికి సంబంధం ఉంది అని ఆ దుప్పటి తీసుకుని ఏలియా దేవుడు ఎక్కడా అని కొట్టాడు. ఒక సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవునితో ఒక సంబంధం కలిగి ఉంటావో ఆ సంబంధము నిన్నేం చేస్తుందంటే దేవుని సన్నిధిలో జయాలు చూసేటట్లు చేస్తుంది, ఆశ్చర్యమైన కార్యాలు చూసేటట్లు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు అంటాడు, నేను చేతి కర్రతో నది దాటి తినంటాడు. చేతి కర్రతో నది దాటాను, కానీ ఇప్పుడు 2 గుంపులుగా వస్తున్నాను, ఆశీర్వదించబడి అంటాడు. ఆ చేతి కర్ర ఏంటి? అదే దేవునికి యాకోబుకున్న సంబంధం. మీరు గమనించండి, దావీదు గొలియాతుని చంపడానికి 5 రాళ్ళు మాత్రమే తీసుకువెళ్ళలేదు, కర్ర కూడా తీసుకెళ్ళాడు. ఆ కర్రే దేవునికి దావీదుకున్న సంబంధం. మీకు అర్థమవుతుందా? ఆ కర్రే దేవునికి దావీదుకున్న అద్భుతమైన సంబంధం. అందుకని ఆ సంబంధము లేకే ఇజ్రాయేలీలు 40 రోజులు ఆ గొలియాతుని ఏం చేయాలో తెలియక నిలబడిపోయారు. ఆ సంబంధం కలిగి ఉన్న దావీదు గొలియాతుని ఒక్కసారిగా పడగొట్టేశాడు. దేవునితో సంబంధం లేకుండా నువ్వేమీ చేయలేవు ఇక్కడ. దేవునితో సంబంధం లేకుండా నువ్వేమీ జయించలేవు ఇక్కడ. నీ వల్ల కాదు. దేవునితో ఒక సంబంధం కలిగి ఉంటేనే నువ్వేదైనా చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగును కాదు. దేవునితో ఒక సంబంధం కలిగి ఉంటేనే నువ్వేదైనా సాధించగలదు.
ఆ సంబంధం లేకుండా నువ్వేదియో సాధించలేవు, నువ్వేదియో చెయ్యలేవు. నువ్వు ఒక జీరో. ఒక మాట గుర్తు చేస్తాను మీకు. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుడు, సర్వశక్తుడు. నువ్వు గమనించు, జీరో ఉన్నాం మనం. ఎట్లా ఉన్నాం చెప్పాలి? జీరో అనండి. జీరో. మహోన్నతుడు అని జీరో పక్కన ఒకటేసామనుకోండి, ఎంత అవుతుంది? ఇప్పుడు జీరో స్థాయి ఎంత పెరిగింది? 10ల స్థాయిలోకి పెరిగింది. అవునా? సర్వోన్నతుడు అని జీరోకి ఈ పక్క కూడా ఒకటేసామనుకోండి, ఇప్పుడు జీరో స్థాయి ఎంత పెరిగింది? 100ల స్థాయిలోకి వెళ్ళింది. అర్థమైందా? ఇక్కడ దేవుని కృప లేకుండా, ఆయనతో నిబంధన లేకుండా నువ్వు ఉంటే నువ్వు జీరోవే. ఆయనతో సంబంధం లేకుండా ఉంటే నువ్వు జీరోవే, నీ వల్ల ఏమీ కాదు. కానీ ఆయనతో ఒక సంబంధం కలిగి ఉంటే నీ స్థాయి పెరుగుతుంది, నీ అభిషేకం రెట్టింపు అవుతుంది. ఒక ఉన్నతమైన స్థాయికి నువ్వు వెళ్తావు. ఈ లోకంలో సమస్తాన్ని జయించి నిలబడతావు. ఆయనతో ఒక సంబంధము కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకమైన సంబంధం కలిగి నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు, కట్టబడతావు ఆయన ఇల్లుగా. ఎట్లాగో చెప్తాను వినండి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం. ఈరోజు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, దేవునికి నివాస స్థలముగా నువ్వు కట్టబడాలనుకుంటున్నావా? కట్టబడాలి అంటే ఎట్లా కట్టబడాలో నేను చెప్తాను వినండి. ఎట్లా కట్టబడాలో చెప్తాను వినండి. నీవు దేవుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నాడో అక్కడ నిలబడాలి మొట్టమొదటిగా. అంటే లోకము నుండి వేరు చేసి ఆయన సంఘములో కూర్చోబెట్టాలనుకుంటున్నాడు. ఆయన సంఘములో నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆ సంఘములో నువ్వు స్థిరంగా ఉండాలి మొట్టమొదటిగా. అప్పుడే నిన్ను నివాస స్థలముగా ఆయన అంగీకరిస్తాడు, నీ స్థాయి పెంచుతాడు, అద్భుతముగా నిలబెడతాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం కానించి ఒక్కసారి మనం చదువుదాం. 6వ అధ్యాయం 16వ వచనం కానించి. వేశ్యతో కలుసుకున్నవాడు, అందరూ చూద్దాం. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? ఏకదేహమై ఉన్నాడని నువ్వు ఎరగవా? వారిద్దరూ ఏక శరీరమయుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక శరీరమై ఉన్నాడట, ఏక శరీరమై కలుసుకున్నాడట. అలాగే ప్రభువుతో ఏకమై ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు? ప్రభువుతో ఏకమై ఉన్నవాడు. చదువునానా? ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఇప్పుడు ఆయనతో ఏకాత్మై ఉండాలంటే నువ్వు ప్రభువుని కలుసుకున్నవాడిగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఎవరిని కలుసుకుంటున్నావు? నీ ఆలోచనల్ని, నీ తలంపుల్ని, స్వస్థతలు కావాలి, అద్భుతాలు జరగాలి, మా అప్పులు తీరాలి, సమస్యలు, ఈ ఆలోచనలతో కూర్చుంటే ఎవరిని కలుసుకుంటున్నావు నువ్వు? దేవుణ్ణి కలుసుకుంటే దేవుని ఆత్మతో ఏకాత్మ కలిగిన వాడవై ఉంటావు నువ్వు. నెక్స్ట్ చదువుదాం. జారత్వమునకు దూరముగా పారిపోండి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చదవండి, ఇంకా ఇక్కడే ఉంది అసలైన పాయింట్. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి ధర్మములు నడుపవలను. భర్తకే గాని భార్యకు తన దేహం పైన అధికారం లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. భర్తకే గాని ఇంకా భార్యకి తన దేహం పైన. ఇప్పుడు ఏ భార్య భర్త గురించి చెప్తున్నానంటే సంఘము గురించి, దేవుని గురించి నేను చెప్తున్నాను. ఎవరి గురించి? సంఘము గురించి. సంఘము భర్త అయిన దేవుని గురించి చెప్తున్నాను. నీ ఆలోచన ఎక్కడుంది? వేశ్యతో కలుసుకున్నవాడు వేశ్యతో ఏక శరీరమై ఉన్నాడని నీకు తెలియదా?
నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. ఈ దేహము దేవుని ఆలయం. ఏ పాపమైన దేహానికి బయట ఉంది, కానీ వ్యభిచారం, జారత్వం అనేది దేహమును పాడు చేసేదానికి దేహము లోపల ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పాపమైన దేహానికి బయట ఉందట. ఏ పాపమైన దేహానికి బయట ఉంది, శరీరానికి బయట ఉంది. కానీ జారత్వము, వ్యభిచారము ఈ రెండు మాత్రము శరీరం లోపల ఉన్నాయి, పాడు చేస్తున్నాయి దేవుని ఆలయాన్ని. దాన్ని ఈ లోక స్నేహము గురించి మాట్లాడుతున్నాడు, అది వ్యభిచారము కింద దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు నీ ఆలోచన, నీ తలంపు, నీ ఉద్దేశం ఎలాగుందో ఒకసారి ఆలోచించు. అందుకని ప్రత్యేకించబడాలి. దేవునితో ఒక సంబంధము కలిగి, ఆయనతో ఏకాత్మ కలిగి, ఆయనతో ఏక మనస్సు కలిగి నువ్వు నిలబడగలిగినప్పుడు ఈ ఇల్లు కట్టగలదువు. మోషేతో అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజల గురించి, వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించాలి, నేను వారిలో నివసించినట్లు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధ స్థలమును నిర్మించవలసిన బాధ్యత ఎవరిది చెప్పాలి. మీకు ఆ వాక్యం గుర్తుందా? నిర్గమకాండం 25:8 వారిలో నివసించినట్లు. 25:8 నిర్గమకాండం. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మరలా చెప్తున్నాను. నేను వారిలో నివసించినట్లు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, నేను వారిలో నివసించినట్లు వారిని నేను పరిశుద్ధపరుస్తాను, వారిని నేను బాగు చేసుకుంటాను, వారిని నేను కడతాను అన్నాడా? ఎవరు బాగు చేసుకోవాలి? ఇప్పుడు ఎవరు బాగు చేసుకోవాలి? ఇప్పుడు గమనించండి. నీకు జ్వరం వచ్చింది, ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వచ్చాడు, 4 రోజుల నుంచి వరుసనే చేస్తున్నాడు, తగ్గల. అప్పుడు ఎంబీబీఎస్ కానీ ఎండి కానీ నీ దగ్గరికి వస్తాడా? నువ్వు అతని దగ్గరికి వెళ్తావా? చెప్పాలి, మాట్లాడరే. నీకు జ్వరం వచ్చింది, నీకు ప్రాబ్లం అయింది, ఇప్పుడు నువ్వు వెళ్ళవలసింది పెద్ద హాస్పిటల్కి. ఆ డాక్టర్ నీ దగ్గరికి రాడు, నువ్వే వెళ్ళాలి. నీ రోగం పోగొట్టుకోవడానికి, నీ వ్యాధి పోగొట్టుకోవడానికి, నీ జబ్బు నయం చేసుకోవడానికి నువ్వే వెళ్ళాలి హాస్పిటల్కి. అలాగే నీవు దేవునికి పరిశుద్ధ స్థలముగా నిర్మించబడడానికి నువ్వే దేవుని సన్నిధికి రావాలి, దేవుని వాక్యం వినాలి. పరిశుద్ధపరచబడడానికి నిన్ను నువ్వు అప్పచెప్పుకోవాలి. యేసు రక్తమును బట్టి నువ్వు కడగబడాలి. యేసు రక్తంలో పరిశుద్ధ స్థలముగా నువ్వు ఏర్పరచబడి ఆయనను పునాది రాడుగా, అంటే మూల రాయిగా ఆయన్ని స్థాపించాలి. ఇల్లు కట్టడానికి ఇల్లు కట్టడానికి మూలరాయిగా స్థాపించాలి. తీయండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 కాడి నుంచి మనం చదువుదాం. 20 కాడి నుంచి మనం క్రీస్తు యేసే. అందరూ తీయండి, ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుడు ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మూలరాయి ఎవరు అంటే శంకుస్థాపన రాయి ఎవరు? ఎలాగంటే అర్థమవుతుంది మీకు. యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు ఆయన ద్వారా మూలరాయి వేసాం, ఒక ఇటుకేసి ప్రార్థన చేసి వచ్చేసాం. ఇప్పుడు పునాది ఏమిటి? అపోస్తుల పునాది, ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తులు వేసిన పునాది. దేవునికి స్తోత్రం చెప్పాలి. అపోస్తులు వేసిన పునాది మీద నువ్వు కట్టబడాలి. అంటే నువ్వు కట్టబడుతున్నావు అంటే ఇప్పుడు నువ్వెవరివి? రాడేమో ఆయన, అర్థమైందా? మూలరాయేమో ఆయన, పునాదేమో అపోస్తులు వేసిన బోధ. మరి నువ్వేంటి ఇప్పుడు? చెప్పనా? పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. త్వరగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది కథ. ఇప్పుడు మనం అంతా ఎవరమి చెప్పాలండి? సజీవమైన ప్రాణం లేని రాళ్ళే మోగగా ఉంటాయి, మాట్లాడలేవు. మీరు సజీవమైన రాళ్ళ, ప్రాణం లేని రాళ్ళ? చెప్పండి. ఇప్పుడు దానికి కూడా రావట్లేదు నోరు అన్నట్టుగా చూస్తున్నారు. చెప్పండి, మీరు సజీవమైన రాళ్ళ, ప్రాణం లేని చచ్చిపోయిన రాళ్ళ?
ఆ గోడకు ప్రాణం ఉందా? అక్కడున్న రాళ్ళకి ప్రాణం ఉందా? కానీ మనకు ప్రాణం ఉంది. అంటే మనం సజీవమైన రాళ్ళమని చెప్తున్నాడు ఇక్కడ పేతురు భక్తుడు. ఇప్పుడు సజీవమైన రాళ్ళు అంటే ఇటుకలు అని అర్థం. అపోస్తులు వేసిన పునాది మీద మనము చక్కగా వరుస క్రమంలో కట్టబడాలి. ఒక్కొక్కరిగా వరుస క్రమంలో కట్టబడాలి. ఆ ఇల్లు దేవునికి నివాస స్థలముగా, మందిరముగా మనం అందరము కట్టబడాలి. మీకు ఒక చిన్న ఆత్మీయ మర్మం చెప్తాను, వినండి. సంఘము అనండి. ఇదేంటి? లోదరన్నది ఏంటి? పెంతుకొస్తే ఏంటి? ఇప్పుడే చెప్పాను, ప్రాణం ఉందా పోయిందా? లోదరన్ ఏంటి? పెంతుకొస్తే ఏంటి? ఆర్ష్యం ఏంటి? చెప్పాలా? బేతెస్త ఏంటి? జీడియం ఏంటి? ఇట్లా ప్రపంచంలో ఉన్న బైబిల్ మిషన్ ఏంటి? ఓసన్న ఏంటి? సంఘాలే కదా. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క మందిరము కాదు. ఇక్కడ ఒక్కొక్క సంఘము ఒక్కొక్క మందిరము, ఒక్కొక్క సంఘము ఒక్కొక్క మందిరము కాదు. ఈ సంఘాలన్నీ కలిస్తే ఒక మందిరం. అదే సార్వత్రికమైన సంఘము, సులమ్మితి అంటారు. ఇప్పుడు మనం ఇక్కడ 100 మంది కూడుకోవచ్చు, 1000 మంది కూడుకోవచ్చు, 10,000 మంది కూడుకోవచ్చు. ఓకే. కాబట్టి మనం అందరం కలిసి దేవుని మందిరం అంటే కుదరదు. ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఒక రోజున ఏకమవ్వబోతున్నాయి. అది కడవరి వర్షం కురిసే రోజు. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ ఒక రోజు ఏకమవ్వబోతున్నాయి. ఆ రోజు త్వరలోనే రాబోతుంది. అప్పుడు దైవజనులు అందరూ ఒక తాటి మీద నడుస్తారు. దైవజనులు అందరూ ఒక తాటి మీద నడిస్తే సంఘాలన్నీ ఒక తాటి మీద నడుస్తాయి. దేవుని ఆత్మ పనిచేస్తుంది అందరి మీద. ఇంకా దైవజనుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకోరు ఎవరు కూడా. నా సంఘం గొప్ప అంటే నా సంఘం గొప్ప అని అనుకోరు. ఎందుకంటే అందరూ కూడా ఏకాత్మగా ఏక మనస్సుతో దేవుని ఆత్మ పనిచేస్తుంది. ఆమేన్. అప్పుడు నెరవేరుతుంది ఒక వాక్య భాగం. కీర్తన 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అన్న వాక్యము ఆ టైంలో, కడవరి వర్షము టైంలో నెరవేరబోతుంది. అక్కడంట శాశ్వతమైన జీవము, శాశ్వతమైన ఆశీర్వాదము అక్కడే ఉండబోతుందట. నేను ఒక ప్రశ్న వేస్తాను ఇప్పుడు మీకు, జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి, తలలు పైకెత్తి. ఆదిమ సంఘము, యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులు కట్టిన సంఘము. ఏమండి, అర్థమవుతుందా? అపోస్తులు కట్టిన సంఘం. అపోస్తులు ఎంతమంది? దగ్గర 12 మంది. వాళ్ళ శిష్యులు, వీళ్ళందరూ సంఘాలు కట్టారు. కానీ అక్కడ ఏకాత్మ పనిచేసింది, ఏక మనసు పనిచేసింది. అందుకని అపోస్తులు అందరూ కలిసి ఒకే డినామినేషన్లో ఉన్నారు, ఒకే సంస్థలో ఉన్నారు. వారు వేరు డినామినేషన్లు కావు, వేరు పేర్లు పెట్టుకోలేదు. ఒకటే సంఘం వాళ్ళందరికీ కలిపి. ఇతని ఆత్మలు రక్షిస్తున్నా ఆ సంఘంలోనికే పంపిస్తాడు, ఇతని ఆత్మలు రక్షిస్తున్నా అదే సంఘంలోనికి పంపిస్తాడు. ఎవరు అపోస్తులు, ఎవరు రక్షించిన ఆత్మలు, ఎవరు బాప్తిస్మం ఇచ్చినా ఒక సంఘమే. స్తోత్రం చెప్పాలి. అందుకే ఆ సంఘములో దేవుని శక్తి పనిచేసేది. చచ్చిపోయిన వారు లేచారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, చెవిటివారు విన్నారు, మోగవారు మాట్లాడారు. అలాగే అద్భుతాలు జరిగాయి. చనిపోయిన వారి సైతం లేపబడ్డారు. అంటే కారణం ఏంటో తెలుసా? అక్కడ ఏకాత్మ పనిచేసింది, ఏక మనసు పనిచేసింది, సార్వత్రికమైన సంఘముగా ఉంది అక్కడంతా కూడా. అర్థమవుతుందా? అందుకని సహోదరుల ఐక్యత కలిగి నివసించేంత వరకు కూడా దేవుని ఆత్మశక్తి పని చెయ్యదు. దైవజనులు అందరూ ఒక తాటి మీదకి రావాలి. నేను నీకన్నా గొప్ప అన్నట్లుగా ఉండకూడదు. 30 మంది సంఘం ఉన్న దైవజనుడు కావచ్చు, 20 మంది సంఘం ఉన్న దైవజనుడు కావచ్చు, లక్షల మంది సంఘం ఉన్న దైవజనుడు కావచ్చు, అందరూ ఒక తాటి మీదకి రావాలి. అప్పుడు దేవుని ఆత్మ బలముగా పనిచేస్తాడు భూమి మీద. సంఘంలో అద్భుతాలు జరుగుతాయి అప్పుడు. అది సహోదరుల ఐక్యత, దైవజనుల ఐక్యత, దేవుని ఆత్మతో నింపబడే ఐక్యత, దేవుని ఆత్మతో ఏకమయ్యే ఐక్యత, దేవుని శక్తితో నింపబడే ఐక్యత, దేవుని కార్యాలను భూమి మీదకి తీసుకొచ్చే ఐక్యత, దేవుని కార్యాలను భూమి మీద అనేక మంది కళ్ళ ముందు జరిగించే ఐక్యత. ఆ ఐక్యత ఉన్నప్పుడే దేవుని కార్యాలు భూమి మీదకి దిగి వస్తాయి.
అంతేకాదు దైవజనుల ఐక్యత, అలాగే సంఘమంతా కూడా ఐక్యతగా ఉండాలి. వాడెవడో నాకు తెలియదు అన్నట్లుగా ఉండకూడదు, ఈమెవరో నాకు తెలియదు అన్నట్లుగా ఉండకూడదు. ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు దేవుని సన్నిధిలో సన్మానించుకుంటూ ముందుకు నడవాలి. అది ఐక్యత. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మనమందరము కలిస్తే, అన్ని సంఘాలు కలిస్తే మందిరం, దేవుని మందిరం, ఆత్మ మందిరం, అలా పరిశుద్ధ స్థలముగా మనం నిర్మించబడాలని ఆయన చూస్తున్నాడు. ఇది సజీవమైన రాడు. ఈ రాడు దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేయాలో తెలుసా? చెక్కబడాలి. ఏం చేయాలి? చెప్పండి చెప్పండి. ఎట్లా చెక్కబడాలి? ఎట్లా చెక్కబడాలి? ఇప్పుడు తాపి మేస్త్రి ఇల్లు కడుతున్నాడు అనుకోండి, ఒక ఇటుక తీసుకున్నాడు. ఆ ఇటుకి కంకి ఉందనుకోండి, లేకపోతే కొంచెం వంకరగా ఉందనుకోండి, ఆ ఇటుకి వరుస క్రమంలో చక్కగా పడుతుందా? పట్టదు కదా. ముట్టిటి చూపిస్తుంది, మూతిటి చూపిస్తుంది. వంకరగా ఉంటుంది. తాడుకి రాదు, బద్దకి రాదు, కింద వరుసకి కలవదు. వడము వేస్తే తూకానికి రాదు. ఎందుకంటే అది ఇట్లా ఉంది, ఇట్లా ఉండవలసిన ఇంటికి ఇట్లా ఉంది. అప్పుడు ఏం చేయాలి? తాపి మేస్త్రి తన దగ్గర ఉన్న తాపియో లేకపోతే చుట్టో ఏదో ఒకటి తీసుకుని దాన్ని చెక్కుతాడు. ఆ వరుసలో కరెక్ట్గా పట్టేటట్లు ఎగస్టాలు ఉన్నవన్నీ, వంకరలన్నీ చెక్కి ఆ వరుసలో మొత్తం మీద దాన్ని పేర్చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. పేర్చేస్తాడు. ఆ వరుసలో పేర్చాలా. అందుకే దేవుని సంఘంలోనికి రావాలి. నువ్వు సరిచేయబడడానికి, సజీవమైన రాడుగా నువ్వు సరిచేయబడడానికి, అపోస్తుల పునాది మీద చక్కగా అమర్చబడడానికి నువ్వు చెక్కబడాలా. ఆ చెక్కబడడానికి ఆ చుత్తి ఏంటో తెలుసా? నిన్ను కొట్టే చుత్తి దేవుని వాక్యము. నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండను బద్దలు కొట్టు చుట్టు వంటిది కాదా అన్నాడు దేవుడు. కాబట్టి ఆయన మాట నిన్ను బద్దలు కొట్టాల, నీ రాతి గుండెని బద్దలు కొట్టాల, మాంసపు గుండెను దయచేయాల, నీ వంకర్లన్నీ చెక్కాలా. అక్కడ ఆ వరుస క్రమంలో, అపోస్తుల పునాది అనే వరుస క్రమంలో నిన్ను పెట్టినప్పుడు ఆ క్రమంలో నువ్వు చక్కగా ఇమిడిపోవాలి. నీవు అటు ఇటు చూసేటట్లు ఉండకూడదు. చక్కగా అమిరిపోయేటట్లు నువ్వు ఉంటే నువ్వు కట్టబడతావు. దేవునికి నివాస స్థలముగా కట్టబడతావు, మందిరముగా కట్టబడతావు, పరిశుద్ధ స్థలముగా నిర్మించబడతావు. దేవుని ఇల్లు. చెప్తాను మీకు ఒక విషయం చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా టైం అయిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుందా? రైట్. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవుని ఇల్లు ఏంటి? ఆ ఇంట్లో మోషే నమ్మకంగా ఉండడం ఏంటి? అర్థమైందా? ఇజ్రాయేలీని అందరినీ దేవుడు తీసుకురమ్మని మోషేకి చెప్పినప్పుడు మోషేతో అంటున్నాడు, వారు నాకు పరిశుద్ధ స్థలముగా. అంటే వాళ్ళే దేవుని ఇల్లు. ఇప్పుడు ఆ ఇంటిలో గృహ నిర్వాహకుడుగా ఇతడికి జాబ్ వచ్చింది. ఎవరికి? మోషేకి. గృహ నిర్వాహకుడుగా. ఆ గృహ నిర్వాహకుడుగా ఎప్పుడైతే ఈ పని అప్పచెప్పాడో దేవుడు, ఆ గృహ నిర్వాహకుడుగా తన పనంతట్లో, ఆ ఇల్లు కట్టించే పనంతట్లో కూడా నమ్మకముగా ఉన్నాడు దేవుని సన్నిధిలో. అందుకనే మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి. ఒక సహోదరి తన భర్తకు డబ్బులు పంపితే తన భర్త ఎక్కడ ఖర్చు పెట్టేస్తాడో అని వేరే వ్యక్తికి పంపుతుంది అనుకుందాం. లేకపోతే భర్తే వెళ్ళి భార్యకి డబ్బులు పంపుతున్నాడు అనుకుందాం. భార్య కట్టగల నా ఇల్లు ఏమండి? అప్పుడు ఏం చేస్తారు? తెలుసున్న వ్యక్తికి, బామ్మరిదికో, మామగారికో, తండ్రికో, లేకపోతే ఎవరికో ఆ డబ్బు ఇచ్చి ఇల్లు కట్టించండి అని చెప్పి, నమ్మకమైన వారికి కదా ఇల్లు కట్టించమంటారు. ఆ నమ్మకం లేనాడు అనుకోండి, 1000 ఇటుక వేయించి 2000 ఇటుక రాస్తాడు. ఒక లోడు ఇసుక వేయించి 2 లోడ్లు ఇసుక రాస్తాడు.
ఒక 100 సిమెంట్ బత్తాలు వేయించి 150 బత్తాలు రాస్తాడు. ఈడిల్లు పూర్తయ్యేలాగా ఆడిల్లో కట్టేసుకుంటాడు ఇంకో ఇల్లు. అవునా? ఈడిల్లు పూర్తయ్యేలాగా ఆడు ఇంకో ఇల్లు కట్టేసుకుంటాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకమైన వాడైతే, అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన ఇంటిని కట్టడానికి నమ్మకమైన వారిని తీసుకున్నాడు గృహ నిర్వాహకుడుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మోషే ఇప్పుడు ఇల్లు కట్టాలి, ఆ ఇంటి పని అంతటి మీద మోషే అధికారి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇలా కట్టించు, ఇలా కట్టించు, ఇలా కట్టించు, సమస్తం నీకు అప్పచెప్పేస్తున్నానని చెప్పాడు. కాబట్టి మోషే ఏం చేశాడు, ఆ ఇల్లు కట్టడానికి సమస్తము దేవుడి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ యొక్క దానమంతా ఖర్చు పెట్టి ఇల్లు కట్టేశాడు. దేవుడు పంపిస్తున్నాడు, మోషే కడుతున్నాడు. దేవుడు పంపిస్తున్నాడు, మోషే కడుతున్నాడు. అందులో కొంతమంది తిరగబడ్డవారు ఉన్నారు, కొంతమంది ఆయన మీద సనుక్కున్నవారు ఉన్నారు, కొంతమంది మోషే మీద ఇసుక్కున్నవారు ఉన్నారు, రాళ్ళు పెట్టి కొట్టాలని వారు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పనికిరాని ఇటుకల్లాగా, ఎందుకు పనికిరాని జీవము లేని ఇటుకల్లాగా త్రోసివేయబడ్డారు, చనిపోయారు అరణ్యంలో. కానీ దేవుని మాట విన్నవారు మాత్రమే దేవుని ఇల్లుగా కట్టబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇల్లు అంటే వాళ్ళే, ఇజ్రాయేలీలే దేవుని ఇల్లు. అలాగే ఇప్పుడు మేము కూడా దేవుని ఇంటిలో నమ్మకమైన వారిగా ఉండాలి. మేము కూడా గృహ నిర్వాహకుడుగానే దేవుడు మాకు ఈ పని అప్పగించాడు. ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరు? మీరు. మేమెవరమి? గృహ నిర్వాహకులము, అనగా గృహాన్ని కట్టించే వాళ్ళము, దేవునికి ఇల్లు కట్టించే వాళ్ళము. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం చెబుదాం. తీయండి ఎబ్రీ పత్రిక 3:1 కాడి నుంచి చదవండి త్వరగా. ఎబ్రీ పత్రిక 3:1 కాడి నుంచి త్వరగా కిందకి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు. చెప్పండి, దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడు? ఇప్పుడు నమ్మకంగా ఉన్నాడట. చెప్పాలి. ఎట్లా ఉన్నాడు? గట్టిగా. అసలు దేవుని ఇంటంతటి మీద మోషే నమ్మకంగా ఉండడానికి అసలు దేవుని ఇల్లేంటి? సంఘం. అది పాత నిబంధన సంఘం, ఇది క్రొత్త నిబంధన సంఘం. అది పాత నిబంధన సంఘము, ఇది కొత్త నిబంధన సంఘం. పాత నిబంధన సంఘం మీద, ఆ ఇంటి మీద మోషే నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ సంఘం మీద, ఈ ఇంటి మీద మేము నమ్మకంగా ఉండాలి, కట్టాలి. వస్తున్న వారిని ఇంటికి రాళ్ళుగా పేర్చి ఒక ఇల్లుని తయారు చేయాలి దేవుని నివాసం ఉంచడానికి, దేవుని నివాసం రావడానికి. అది దేవుని ఇల్లు, అది సబ్జెక్ట్. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడట. 4వ వచనం కాడి చదవండి. ప్రతి ఇల్లును ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిన. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ ఉత్సాహమును, జాగ్రత్తగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. నువ్వే ఆయన ఇల్లుగా కట్టబడాలి. ఇప్పుడు ఎవరు ఇల్లు? మనమే. ఇంకొక రిఫరెన్స్ మీకు చూపిస్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. నేను కావచ్చు, దైవజనులు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ గృహాలు కట్టడానికి దేవుని ఇంట్లో నమ్మకముగా పనిచేస్తున్న వాళ్ళం మేమంతా. మరి దేవుని ఇల్లు ఎవరు? 1 కొరింథీ 3:9 దేవుని జతపాని వారు అందరూ తీసారా? చూడండి, మేమందరం ఎవరమంటప్పుడు నేను కావచ్చు, ఇంకా దైవజనులు అందరూ కావచ్చు, ఇక్కడున్న దైవజనులు కావచ్చు, మేమందరం ఎవరము? ఇప్పుడు దేవుని జత పనివారం. అంటే దేవుని జత పనివారం. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అది చెప్పండి. ఇప్పుడు మీరేమై ఉన్నారు? ఇప్పుడు
గృహము అనండి అంటే దేవుని ఇల్లా కాదా? దేవుని ఇల్లా కాదా? దేవుని గృహం అంటే ఏంటండి? ఆ ఇంటి మీద మేము నాయకులుగా ఉన్నాం. కట్టడానికి దేవుడు మాకు ఒక పని అప్పగించాడు, ఆ ఇల్లు కట్టడానికి. మోషే ఆ ఇంటి మీద నమ్మకంగా ఉండి ఎలా కట్టాడో అలాగే మేము కూడా నమ్మకంగా ఉండి కట్టాలి. ఆ ఇల్లు మీరే, మేము కట్టించువారు, మేము దేవుని జతపనివారం. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడై ఉన్నట్లుగా మేమును ఈ దేవుని ఇల్లంతటిలో కట్టించే వారి విషయంలో నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా కట్టించాలి. అందుకే తిడతాం, అందుకే గద్దిస్తాం, అందుకే మిమ్మల్ని దేవుని సన్నిధికి రమ్మని చెప్తాం, మానొద్దని చెప్తాం. సాయంత్రం ఉంది కదా ఇప్పుడు వెళ్ళొచ్చు, ఇప్పుడు అవసరం లేదులే అనుకుని మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి ఇల్లుగా కట్టబడడం అనేది అసంభవం. దేవుని సన్నిధి ఎప్పుడు కూడా ఆయనతో ఒక సంబంధం ఉంటే ఆ సంబంధం నేను ఏం చేస్తుందంటే భక్షిస్తుంది. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్తున్నా, ఎప్పుడెప్పుడు దేవునితో ఒక బంధం కలిగి ఉందినా, ఎప్పుడెప్పుడు దేవునితో ఒక అనుబంధం కలిగి ఉందినా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి ఆరాధించునా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో పరిచర్య చేద్దునా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో నేను ఆ పరిచర్య చేసి దేవుని చేత ఆశీర్వదించబడుదునా అని చెప్పేసి దేవుని సన్నిధికి రావడానికి నువ్వు ఎంత తృష్ణకొని ఉంటావు, ఆకలిగా ఉంటావు, ఒక దప్పిక కలిగి ఉంటావు. ఎప్పుడు మానేయడానికి, దేవుని సన్నిధిని ఎగ్గొట్టడానికి చూడవు స్కూల్ పిల్లోళ్ళలాగా. ఏదో వంక పెడతాడు, కడుపు నొప్పి వస్తుందనో, తలపోటు వస్తుందనో, లేకపోతే అమ్మ నాకు వెళ్ళకపోయినా సరే మోషన్స్ వెళ్తున్నాయనో అందులో కూర్చుంటాడు వెళ్ళి అని చెప్పి స్కూల్ ఎగ్గొడతకి ఏవో కంప్లైంట్లు చెప్తాడు. అలాగే మనం కూడా దేవుని సన్నిధిని మానేయడానికి ఏదో ఒక కారణం వెతుకుతాం. ఏంటి ఆ కారణం? డోక్రా కట్టాలి కదా, అవునా? ఈఎంఐలు కట్టాలి కదా. ఎవడు తీసుకోమన్నాడు నిన్ను సెల్ ఫోన్ ఈఎంఐ మీద ఎవడు తీసుకోమన్నాడు సెల్ ఫోను? దేవుని సన్నిధి మానేస్తావా? ఎవడు తీసుకోమన్నాడు టీవీ లేకపోతే పర్వాలా, సెల్ ఫోన్ లేకుండా పర్వాలా, ఎర్ర బట్టను పచ్చ బట్టను ఉంటే చాలు, ఆయన నచ్చం మనకెంచేపు పైకి ఎగరయ్యాల ఉంటే తీసుకో, తప్పలేదు. ఈఎంఐలు తీసుకుని దేవుని సన్నిధి మానేయడం ఏంటి? దేవుని సన్నిధికి రావడానికి అవి అడ్డుపడతలా, దేవునితో గడపడానికి అవి అడ్డుపడట్లా. ఏం బాబు మీకేం తెలుసండి నెల వచ్చేటప్పటికి ఎంత కట్టాలో? ఎవడు కట్టమన్నాడు నిన్ను? ఎవడు దూరం అన్నాడు అందులోకి? ఎవడు ఇరికించబడమన్నాడు అందులోకి? అవి కావాలి ఈ కావాలని ఎగిరావు, ఈఎంఐలు కట్టుతున్నావు. ఇప్పుడు మీకేం తెలుసండి అంటే, నాకు తెలుసు నువ్వు కావాలని దూరేవు అందులోకి, అందుకే ఈరోజు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. అంతే కదా. రోజు ఫోన్ చేస్తాను నాకు, సార్ మీకు పర్సనల్ లోన్ ఎంత సెలెక్ట్ అయింది సార్, ఎంత సెలక్షన్ అయింది సార్, ఓకే చేయమంటారా సార్? రోజు 3 లక్షలని ఒకళ్ళు, 5 లక్షలని ఒకళ్ళు, మీకు శ్రీనివాసరావు గారు మీకెంత అని చెప్తారు. నేను అంటాను పెడైపోను అంటాను. తీసుకునేదాకా బాగానే ఇస్తారు, తీసుకున్నాక ఏం చేస్తారు? సార్ మీరు ఈఎంఐ కట్టలేదు, ఈఎంఐ కట్టకపోతే ఇంటికి వస్తాం, అల్లరి చేస్తాం, తాళం వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అవునా? ఎంత దారుణమైన స్థితి. అవసరమా సుఖానున్న ప్రయాణం దుఃఖాన్ని ఎట్టుకోవడం? దేవుని సన్నిధిని కోల్పోతున్నావు బిడ్డ. దేవుని ఇల్లుగా కట్టబడకుండా నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. వద్దు. ఈ విషయాన్ని బట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు దేవుని ఇల్లు కట్టబడాలి. ఇంకా అసంపూర్తిగానే ఉంది, కట్టబడలేదు, ఇంకా అసంపూర్తిగానే ఉంది, సగమే లెగిసింది. ఎప్పుడు లెగుతుంది, ఎప్పుడు స్లో పడుతుంది, ఎప్పుడు ప్లాస్టింగ్ అవుతుంది, ఎప్పుడు గృహప్రవేశం జరుగుతుంది ప్రభు సన్నిధిలో? అర్థమవుతుంది వెనకాల ఉన్న వారికి? చెప్పండి. ఇప్పుడు ప్రభు గృహప్రవేశం చేయాలా వద్దా? కొంతమంది ఏం చేస్తారంటే, ఇల్లంతా కట్టబడిన తర్వాత, అంతా బాగున్న తర్వాత, రంగులేసిన తర్వాత, చక్కగా చేసిన తర్వాత, వాళ్ళు ఆ ఖాళీగా ఉన్న నీళ్ళు చూసి ఎవరిని పిలవకూడదు ఇందులోకి అని చెప్పేసి అలా ఉంచేస్తారు. అప్పుడు ఆ ఇంట్లోకి దెయ్యాలు వచ్చి నివాసం చేస్తాయి. అవునా? ఒక ఇల్లు ఊడ్చి అమర్చి వండుట చూసి వెళ్ళిపోయిన ఆ అపవిత్రాత్మ వచ్చి చూసినప్పుడు
ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉన్నందున తనకన్నా చెడ్డవైన ఇంకో 7 దెయ్యాలను తీసుకొచ్చి అందులో కాపురం పెట్టిందని రాసి ఉంది లోకాసు వార్తలో. అవునా కదా? గృహప్రవేశం జరగాలి, ఇల్లు పూర్తవుతే యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నీ మందిరంలోనికి అనగా నీ దేహం అనే మందిరంలోనికి రావాలి. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావనియో దేవుని ఆత్మ నీలో నివసించాలనియో నువ్వు ఎరగవా? కాబట్టి ఈ దేహము దేవుని ఇల్లు. అందుకే ఆయన నోటితో కలగజేసుకోలేదు మనల్ని, చేతులతో నిర్మించుకుని అని ఉంటుంది వాక్యం అక్కడ ఆదికాండంలో. తెలుసా ఏం చేశాడంట? ఆయన నరుణ్ణి కలగజేసుకున్నాను ఉండదు, నరుణ్ణి నిర్మించుకున్నాడు, తన చేతులతో కట్టుకున్నాడు ఇల్లు. నిర్మాణం అంటే ఏంటో తెలుసా? కట్టడం. ఒక పెద్ద కట్టడాన్ని నిర్మాణం అంటారు. అవునా? ఒక ఉన్నతమైన కట్టడాన్ని. చిన్న కట్టడం నిర్మాణం అనరు. ఇప్పుడు ఈ మందిరం కట్టడం దీన్ని నిర్మాణం అనరు. పెద్ద కట్టడం, చాలా ఉన్నతమైన కట్టడాన్ని నిర్మాణము అంటారు. అంటే ఈ దేహాన్ని ఎంత పెద్ద కట్టడముగా కట్టాడో చూడండి దేవుడు, ఎంత ఉన్నతమైన కట్టడముగా కట్టాడో చూడండి దేవుడు. అందుకని దీన్ని నిర్మించాడు. ఆయన ఉండడానికి నిర్మించుకున్న ఇల్లు ఇది. ఆయన పరిశుద్ధముగా జీవించడానికి పరిశుద్ధమైనదిగా నిర్మించుకున్న ఇల్లు ఇది. కానీ ఇప్పుడు ఇది దొంగల గుహగా మారింది. అందుకని కట్టబడాలి, మరలా కట్టబడాలండి. దేవునితో ఒక సంబంధం కలిగి ఉండాలి, దేవునితో ఒక అద్భుతమైన సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఇల్లుగా నువ్వు కట్టబడతావు. ఈరోజు నా బాధ ఏంటంటే, నా బాధ దేవుని బాధ కూడా ఒక్కటే. దేవునితో సంబంధం లేకుండా ఉంటున్నారు, వస్తున్నారు దేవుని సన్నిధికి, కూర్చుంటున్నారు, వెళ్తున్నారు, కానీ దేవునితో సంబంధం మాత్రం ఉండట్లేదు. నేను ఒక విషయం చెప్తాను. దేవునితో సంబంధం కావాలి అంటే దేవుని సన్నిధికి మీరు వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం లేదు. దేవుని సన్నిధి మీలోనికి రావాలి. మీరు దేవుని సన్నిధికి రావడం ఇంపార్టెంట్ కాదు, దేవుని సన్నిధి మీలోనికి రావడం ఇంపార్టెంట్. మీలోనికి రావాలి దేవుని సన్నిధి. మీ హృదయాలు తెరవబడాలి, మీ అభిషేకం అధికమవ్వాలి, దేవునితో ఒక అద్భుతమైన సంబంధము కలిగి ప్రతి విషయంలో జయము చూడాలి. అది దేవుని సన్నిధిలో నువ్వు పొందుకోవలసిన ప్రత్యేకత. అప్పుడు నువ్వు దేవుని ఇంటిగా మారుతావు, ఇల్లుగా మారుతావు. మోషే దేవుని ఇల్లంతటి మీద నమ్మకంగా ఉన్నాడు కట్టే విషయంలో. మేము కూడా అట్లా నమ్మకంగా ఉండాలని మిమ్మల్ని గద్దించడం జరుగుతుంది, మిమ్మల్ని తిద్దడం జరుగుతుంది. మిమ్మల్ని ఈ లోకములో పడకుండా, లోకములో ఉన్న వాటి మీద దృష్టి పెట్టకుండా దేవుని మందిరానికి రాకపోతే హెచ్చరించటము, గద్దించటము, లేకపోతే ఇంకొక రకంగా ఏదో ఒక నయానో భయానో దేవుని సన్నిధికి తీసుకురావడం. ఎందుకో తెలుసా? దేవుని ఇంటి మీద మేము నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి మిమ్మల్ని బట్టి మేము మారిపోకూడదు. దేవుని ఇంటి మీద నమ్మకంగా మేము పని చేయాలి. అందుకే గద్దిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా లేదా? వెనకాల కూర్చున్న వారికి అర్థమైందా లేదా? దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోవడం కాదు నాన్న, దేవునితో ఒక సంబంధం కలిగి బ్రతకాలి. మనము దేవునితో ఒక సంబంధం కలిగి బ్రతకాలి. ఆఫ్టర్ ఆల్ ఒక మనుషునికి ఒక్కరోజు పరిచయం అయితే, 2 రోజులు పరిచయం అయితే వాళ్ళకి మనకి ఏదో సంబంధం ఏర్పడుతుంది. స్నేహబంధమో లేకపోతే ఇంకో బంధమో ఏదో ఏర్పడుతుంది. మీరు గమనించండి, ఒక సహోదరుడు దారంట వెళ్ళిపోయి ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. అది కూడా వాకింగ్కి వెళ్తూ ఒక వ్యక్తిని పరిచయం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ స్నేహబంధంగా మారింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇయ్యంకులు అయ్యారు. అది బంధుబంధముగా మారింది. ఆఫ్టర్ ఆల్ ఒక మనుషునితోనే ఇంత సంబంధం ఏర్పరచుకుంటే నువ్వు దేవుని సన్నిధికి నిత్యము వస్తున్నప్పుడు దేవునితో ఎంత సంబంధం కలిగి ఉండాలి, నువ్వు ఎంత అద్భుతమైన సహవాసం కలిగి ఉండాలి నువ్వు. అవునా కాదా? మాట్లాడరే. అట్లా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నాకు ఏ సంబంధం లేదన్నట్లుగా ఉండకూడదు. దేవుడు నాకు తండ్రి అవుతాడు, నేను ఆయన కుమారుని అవుతాను. దేవుడు నాకు భర్త అవుతాడు, నేను ఆమె భార్యనవుతాను, అతని భార్యనవుతాను. ఇట్లా ఒక బంధం కలిగి నువ్వు నడవాలి. అర్థమైందా లేదా? ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. దేవుని ఇల్లు అనండి, ఇది సబ్జెక్ట్. దేవుని ఇల్లు, దేవుని ఇంటిగా కట్టబడాలి. మనము దేవుని ఇంటిగా కట్టబడాలి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న సహోదరుడు ప్రార్థన చేస్తాడు. అందరూ ఆ ప్రార్థనలోకి విందాం.